పార్టీ ఇష్యూగా మారుద్ది. ఉమ్, ఇవి తండ్రి బిడ్డల ఇష్యూ కాకుండా ఇవాళ బీఆర్ఎస్ ఇష్యూగా మారింది. ఉమ్, కాబట్టి ఇవాళ ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే కవితని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అది మనకు అవుపడుతూనే ఉంది. ఉమ్, బహుశా లిక్కర్ స్కామ్ లో ఉండటం వల్ల పార్టీ బదనామైంది, ఏమని పక్కకు పెడదామని అనుకున్నారా, లేకపోతే రాజకీయాలైన ఇప్పుడు ఉన్నటువంటి డిఫెన్స్ లో పడ్డటువంటి బీఆర్ఎస్ బీజేపీకి దగ్గర కావటానికి గతంలో ప్రయత్నం చేసింది, బీజేపీ రిజెక్ట్ చేసింది. ఉమ్, ఎందుకంటే సాక్షాత్ ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము ఇటువంటి అవినీతి పనులని తోటి పొత్తు పెట్టుకొని డిక్లేర్ చేశాడు ఓపెన్ గా బహిరంగ సభల్ని. కాబట్టి ఏమాత్రం కూడా బీజేపీ నుంచి ప్రయత్నం జరగలే బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకోవటానికి. ఉమ్, కానీ బీఆర్ఎస్ నుంచి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయని గతంలో ఊహాగానాలు జరిగినాయి. ఇప్పుడు కవిత చెప్పిన మాటతోటి అది కన్ఫర్మ్ అయింది. ఉమ్, కాబట్టి బీజేపీ వైపు నుంచి బీజేపీ ఎప్పుడు నెగిటివ్ వైఖరితోటే ఉంది, బీఆర్ఎస్ ను కలుపుకోవటానికి కానీ పొత్తు పెట్టుకోవటానికి కానీ. ఉమ్, దానికి బీజేపీకి దాని వ్యూహానికి అది ఉంది. పొత్తు పెట్టుకుంటే ఆల్టర్నేటివ్ గా బీజేపీ తయారయ్యే అవకాశం లేదు. కాబట్టి శక్తిగా కాంగ్రెస్ కు ఆల్టర్నేటివ్ ఉన్నటువంటి శక్తి బీజేపీ ఎదుగుతున్నప్పుడు మరి బీఆర్ఎస్ కొలాప్స్ కావటానికే చూస్తుంది వ్యూహాత్మకంగా. ఉమ్, మిగతా చోట ఆల్టర్నేటివ్ అయినప్పుడు ఏజీపీ కొలాప్స్ అయినాకనే అస్సాంలో అధికారంలోకి వచ్చింది, బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ కొలాప్స్ అయినాకనే ఆల్టర్నేటివ్ గా తయారైంది టీఎంసీకి. ఉమ్, అట్లా అనేక చోట్ల ఉత్తరప్రదేశ్ లో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ కొలాప్స్ అయినాకనే ఎస్పీకి ఆల్టర్నేటివ్ అయింది. ప్రతి చోట గోవాలో గోమంతక్ పార్టీ డిజపేర్ అయినాకనే ఆల్టర్నేటివ్ తయారైంది. కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి బీజేపీకి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో. కాబట్టి ఇక్కడ కూడా బీఆర్ఎస్ కొలాప్స్ అయితేనే డి అనేటువంటి స్థాయికి ఎదుగుతుంది. పార్లమెంట్ ఎలక్షన్లో అది రుజువైంది. కాబట్టి ఇప్పుడు అంతర్గత కలహాల, బహిర్గత కలహాల, రాజకీయ విధానాల ఏ విభేదాలైనా విభేదాలతోటి కొలాప్స్ అవుతుంటే ఖచ్చితంగా బీజేపీ రక్షించడానికి ఉనుకోదు. కాబట్టి అందుకని బీజేపీ కొలాప్స్ కావాలని చూస్తుంది వ్యూహాత్మకంగా, కాంగ్రెస్ కు ఆల్టర్నేటివ్ గా బీజేపీ నిలబడాలని చూస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ మేమే ఆల్టర్నేటివ్ అని పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత అసెంబ్లీలో కానీ బయట కానీ కొంత కదలిక వచ్చింది. మొన్న సమీకరణ కూడా చేశారు. ఆ సమీకరణ వల్ల బీఆర్ఎస్ శ్రేణులు పర్వాలేదు, బీఆర్ఎస్ మళ్ళీ పునర్వైభవానికి వస్తుంది అనుకుంటున్నాగానే ఈ ఇష్యూ బయటకు వచ్చింది. తర్వాత ఆ సభ కూడా ఒక కారణం. ఎందుకంటే కేసీఆర్ ఒక్కటే ఫోటో ఉంటే ఈ సమస్యలు వచ్చేవి కావు. డయాస్ మీద కేసీఆర్ తో పాటు కేటీఆర్ది మాత్రమే ఉంది. కాబట్టి సహజంగానే బీఆర్ఎస్ ఏం సమర్థించుకుంటారంటే ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఇతరే ఉన్నాయి అంటారు. అవును. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది పనిచేయడానికే తప్ప స్టేటస్ కాదు. కాబట్టి కేసీఆర్ అసలైన అధ్యక్షుడు అనేటువంటిది ఇతరుల వాదన. కాబట్టి కేసీఆర్ తర్వాత ఇంకో లీడర్ అనేటువంటి వాడు లేడు మాకు, కేసీఆర్ లీడర్ అని హరీష్ రావు అనేక సార్లు చెప్పిండు. తర్వాత కవిత కూడా చెప్పింది ఇప్పుడు. అయితే హరీష్ రావు ఈ మధ్య సభ అయిపోయిన తర్వాత కొంత సరెండర్ అయి మాట్లాడాడు. కేటీఆర్ ఆధ్వర్యంలో నేను పనిచేస్తానని మాట్లాడాడు. బహుశా కేసీఆర్ కన్విన్స్ చేసి ఉంటాడు మన హరీష్ రావుని. కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కవిత ఫ్యాక్టర్ అనేది డిస్టర్బ్డ్ ఫ్యాక్టరే. ఆమె పార్టీ నుంచి బయటకు పోద్దా, వేరే పార్టీ పెడుతుందా, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు. అవి ఎట్లుంటాయి, ఆ ట్రెండ్స్ ఎట్లుంటాయి అనేది మనం తర్వాత అంచనా దొరుకుతుంది. ప్రస్తుతానికైతే డిస్కరేజింగ్ ఉన్నటువంటి బీఆర్ఎస్ కు కవిత ఇష్యూ మరింత డిస్కరేజింగ్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. శ్రేణులు నిరుత్సాహపడే అవకాశం ఉంది. ఇదే దీర్ఘకాలం కొనసాగితే చాలా శ్రేణులు బీజేపీలో చేరిపోయే అవకాశం ఉంది. దీని మీద ఇంకో ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పెయిడ్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడారు, అంటే ఎక్కడక్కడని కాదు, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు అక్కడ షర్మిల గారు ఎలా బయటకు వచ్చి సేమ్ ఇదే చెప్పారు, ఇప్పుడు కవిత గారు కూడా సేమ్ అదే చెప్తున్నారు. ఇంటి ఆడబడిచిన అయినా సరే ఈ విధంగా మాట్లాడిస్తారా, ఈ విధంగా తిట్టిస్తారా, అసలు ఈ పెయిడ్ ఆర్టిస్టులతోటి ఇంత విధంగా రచ్చ చేస్తారా అని పరోక్షంగా చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఏంటి అసలు ఈ పెయిడ్ ఆర్టిస్టుల గోల్ ఏంటంటే అసలు ఇప్పుడు ఇవే రాజకీయాలు అయిపోయిందా? ఇప్పుడు మాజీ మంత్రి ఒక ఆయన ముందుకొచ్చి మాట్లాడిండు, ఏది పార్టీ క్రమశిక్షణ కట్టుబడి ఉండాలని. అట్లాగే కేటీఆర్ కూడా అంతర్గతంగా ఉండాలని బహిర్గతంగా అలా అంటానికి వీల్లేదన్నాడు. అసలు బహిర్గతమైన ఇష్యూ లెటర్ బయటకు రావటం వల్ల ఇష్యూ బహిర్గతం అయింది. అందుకే ఆమె ఏమంటుంది, నాకు నీతులు చెప్తారా, నాకు నీతులు చెప్పేవాళ్ళు అయ్యారా, మీరు చేసేది ఒకటి నీతులు చెప్పేది ఒకటా అని. అసలు కవిత బహిరంగం చేసింది ఎవరు? లెటర్ లీక్ చేసే. లెటర్ లీక్ ఎవరు చేశారు? కేసీఆర్ చుట్టూన్న వాళ్ళే లీక్ చేశారు. కాబట్టి మీరే ఇష్యూని బహిరంగం చేసి నన్ను బహిరంగంగా మాట్లాడొద్దంటారు. అంటే నీతులు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పేసి ఇవాళ కవిత కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చింది. అవును.
కాబట్టి ఇవాళ కవిత ఫ్యాక్టర్ అనేది డిస్కరేజింగ్ ఉన్నప్పుడు పవర్ఫుల్ గానే ఉంటుంది. అదే అధికారంలో ఉంటే కవిత ఫ్యాక్టర్ పెద్ద ఫ్యాక్టర్ కాదు, తేలికగా దోషపడేయచ్చు. చాలా పార్టీలు ఇటువంటి వచ్చినా తోసిపడేసినా పక్కకు నెట్టేసినా పెద్దగా పార్టీలు తలకిందులైంది లేదు. కానీ ఇవాళ డిఫెన్స్ ఉంది, ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది బిగ్ ఇష్యూనే, కవిత ఇష్యూ బిగ్ ఇష్యూనే. కాబట్టి చాలా మంది డిస్కరేజ్ అయ్యే అవకాశం ఉంది. కవిత అంటే పోకుండా ఇంకొక దారి చూసుకునే అవకాశం ఉంది. ఇటువంటి డిస్టర్బెన్సెస్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటే అది ఎంకరేజింగ్ సిచ్యువేషన్ బీఆర్ఎస్ కు ఉండదు. కాబట్టి ఏమైనా కేసీఆర్ కన్విన్స్ చేసి, బహుశా నేనేమనుకుంటున్నంటే ఆమె కూడా బయటికి పోయి నేను పార్టీ పెడతా అంటలే, ఉన్న పార్టీని కాపాడుకుంటాం, కేసీఆర్ కాబట్టి తండ్రి ఏదో చెప్పి కన్విన్స్ చేసి నీ పాత్ర నీకే తండ్రి కన్విన్స్ చేస్తారని అనుకుంటున్నారా? అంటే ఇంత జరుగుతున్నా ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనుకోవాలి? అంటే ఏ విధంగా డీల్ చేయాలనేది కావాలి కదా. ఇప్పుడు కేటీఆర్ అగ్రెసివ్గా ఉన్నాడు, అగ్రెసివ్ లేకపోతే కేసీఆర్ ఇప్పుడు కవితని ఒంటరి చేయాలి అనుకోడు, అగ్రెసివ్ ఉన్నాడు కాబట్టి ఒంటరి చేయాలి అనుకుంటున్నాడు. ఏదో ఒక సమయంలో పూర్తిగా తన చేతుల్లోకి పార్టీని తీసుకోవాలనుకుంటాడు. ఆ ప్రయత్నాలు గత 3 ఏళ్లుగా కేసీఆర్ కూడా సహకరిస్తాడు. హరీష్ రావుని పక్కకు పెట్టి సహకరించాడు. తర్వాత ఇప్పుడు కవితను కూడా పక్కకు పెట్టే ప్రయత్నంలో కేటీఆర్ కు ఫేవరబుల్ గా ఉండబట్టే బహిరంగ సభలో తెర మీద కేసీఆర్ తో పాటు కేటీఆర్ ఫోటో వచ్చింది. తర్వాత ఇప్పుడు లీక్ చేసిన దాంట్లో కూడా కేసీఆర్ తెలవకుండా లీక్ చేసిందని నేను అనుకోవట్లే, తెలిసే లీక్, దీని ప్రభావం ఇట్లా ఉంటుందని అంచనా వేసాడో లేదో కానీ తెలవకుండా లీక్, ఆయన చేతున్న లెటరు ఆయన తెలవకుండా లీక్ అయ్యే అవకాశం లేదు. రైట్, ఎస్. ఇందులో